లాస్ట్ వీక్ అంటే 4వ తేదీ 1వ నెల 2025 మేము ఒక పెళ్ళి ఉంటే వరంగల్ వెళ్ళాము. ఆ వరంగల్ వెళ్ళేటప్పుడు మా కంటికి ఒక మంచి చర్చి కనపడింది. మీరు విజువల్లో చూసాను కదా. ఆ చర్చ్ పేరేమంటే క్రీస్తు జ్యోతి చర్చ్. ఈ చర్చ్ వచ్చేసి హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళే దారిలో వరంగల్కి 24 కిలోమీటర్ల దూరంలో ఈ చర్చ్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. నేను మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద చర్చ్, ఇలాంటి ఆర్కిటెక్చర్తో ఉన్నటువంటి చర్చ్ ఫస్ట్ టైం చూడడం జరుగుతుంది. నేను ఇంతకుముందు కూడా ఒక చర్చిని విజిట్ చేశాను. ఆ చర్చి పేరు వచ్చేసి గుత్తి బైబిల్ మిషన్ చర్చ్. ఇది వచ్చేసి అనంతపురం జిల్లాలో గుత్తిలో ఉందన్నమాట. చాలా పెద్ద చర్చ్. ఆ చర్చితో పోల్చినట్లయితే ఈ చర్చి ఇంకా బాగుంది. ప్రశాంతమైన వాతావరణము, ఆహ్లాదకరమైన వాతావరణంలో యేసుక్రీస్తు బిడ్డలు వచ్చేసిందనో ఈ చర్చిలోకి వచ్చి ఆ యేసు ప్రభువుని తలుచుకుంటూ తమ ప్రార్థనలు చేసుకుంటూ ఆ దృశ్యాలను మనము ఈ వీడియోలో చూడవచ్చు. మేము వెళ్ళింది శనివారం సాయంత్రం 5 గంటల అయింది. ఆ టైంలో వెళ్తే కొన్ని వందల మంది యేసుక్రీస్తు బిడ్డలు వచ్చేసిందనో ఆయన ఆశీర్వాదం కోసం వచ్చి ఈ చర్చిలో ప్రేయర్ చేసుకుంటూ ఉన్నారు. అది శనివారం మాత్రమే అంతమంది, కొన్ని వందల మంది వచ్చారంటే ఇంకా ఆదివారం రోజు ఇంకెంతమంది వస్తారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఈ చర్చి విజిట్ చేసినప్పుడు ఆ ఆనందం అనేది మాటల్లో వర్ణించాలనేది మీరు చూసుకోవచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్నాం కదా, లెఫ్ట్ సైడ్ మా ఫ్రెండ్స్ అంతా వెళ్తున్నారు. ఇక్కడ ఏంటంటే యేసు ప్రభువుకు సంబంధించినటువంటి కొన్ని బుక్స్ కానీ, తర్వాత దండలు కానీ, తర్వాత రింగ్స్ కానీ ఇవన్నీ కూడా దొరుకుతాయి. నేను లాస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె సంబంధించినటువంటి ఆయిల్ అన్నమాట అది. ఈ ఆయిల్ ఒక చర్చిలో తీసుకోవాలని నేను చాలాసార్లు ట్రై చేశాను. గుత్తి చర్చికి వెళ్దామనిపించింది, కానీ అనివార్య కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా వరంగల్ పెళ్ళికి పోవడం వల్ల తిరుగుదారిలో నేను చూడడం జరిగింది చర్చిను. సో అందుకనేసి ఈ చర్చి విజిట్ చేసినప్పుడు వచ్చేసిందను మీకు ఇందాక చెప్పాను కదా, అక్కడ కొబ్బరి నూనె అంటే ప్రభు యొక్క ప్రేయర్ తర్వాత వచ్చేసిందను పాస్టర్స్ వచ్చేసిందను ఆ కొబ్బరి నూనెని మనకి ఇస్తారన్నమాట. వాళ్ళు బాటిల్లో పట్టుకుంటారు. సో ఆ బాటిల్ వచ్చేసిన చర్చి వాళ్ళ ఆధ్వర్యంలో ఇది చూడండి, మీరు చూసుకొని కావాలంటే ఒక బాటిల్ వచ్చేసిన 60 రూపీస్ పడుతుంది అన్నమాట. అలా నేను 2 బాటిల్ తీసుకోవడం జరిగింది. ఈ బాటిల్ వచ్చేసిందను ప్రేయర్ ఆయిల్ ఉంటుంది. యేసు ప్రభువుని తలుచుకొని ప్రేయర్ చేసిన తర్వాత సో ఈ ఆయిల్ ఇస్తారు. ఈ ఆయిల్ చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. నేను ట్రస్ట్ చేస్తున్నాను. నేను లాస్ట్ ఒక 4 ఇయర్స్ బ్యాక్ నేను చెప్పాను కదా, గుత్తి బైబిల్ మిషన్ చర్చ్, ఆ చర్చిలో ఈ ప్రేయర్ ఆయిల్ యూస్ చేస్తాను, నేను వాడాను అన్నమాట. చాలా వాటికి మంచి జరిగింది. సో అందుకని చెప్పేసి ఈ చర్చిలో కూడా ఎలాగైనా సరే ప్రేయర్ ఆయిల్ తీసుకోవాలనేసి నేను అనుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా రావడము, తర్వాత ప్రేయర్ ఆయిల్ తీసుకోవడం జరిగింది. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో మీరు చూసుకోవచ్చు, ఈ చర్చ్ అయితే క్రీస్తు జ్యోతి చర్చ్ చాలా అంటే చాలా బాగుంది. ఎంత టెన్షన్స్లో ఉన్నా సరే లోపలికి వెళ్ళి మనము జస్ట్ ఇంకా 5 మినిట్స్ అయినా సరే ప్రేయర్ చేసుకుంటే అంతకంటే పీస్ఫుల్ మైండ్ మరొకటి ఉండదనిపిస్తుంది నా మనసుకైతేనా. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు, అదేంటంటే తెలంగాణ రాష్ట్రంలోనే చాలా అంటే చాలా పెద్ద చర్చి ఈ క్రీస్తు జ్యోతి చర్చ్ అన్నమాట. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి యేసుప్రభు బిడ్డలు కానీ, తర్వాత చేసిన కాజీపేట నుంచి కానీ వీళ్ళ ఉన్నటువంటి యేసుప్రభు బిడ్డలు చాలామంది ఒక్కరోజు ముందుగానే చర్చికి వెళ్ళేసి అక్కడ అంటే చర్చికి ముందర వచ్చేసిన పెద్ద పార్క్ మాదిరిగా ఉంది. చాలా చెట్లు ఉన్నాయి, నీడ ఉంది. అక్కడ చూడొచ్చు వందల మంది యేసుప్రభు బిడ్డలు ఉన్నారు. తర్వాత వచ్చేసి అటు సైడ్ కొద్దిగా ముందుకు వెళ్తేనా అటు సైడ్ వచ్చేసిన పెద్ద వరండా మాదిరిగా ఉంది. ఒక్కటేసారి 2000 మంది అయినా సరే భోజనం చేసి పడుకోవడానికి అలాంటి ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఏమంటే సండే రోజు ఫుడ్ పెడతారంట. భోజనం వసతి సౌకర్యాలు అక్కడ చాలా బాగున్నాయి. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా సండే రోజు భోజనం చేస్తారనేసి చెప్పడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు, ఇది చర్చిలోకి ఎంట్రీ పాయింట్ అనమాట. ఎలాంటి డిజైన్ ఉందంటే మామూలుగా చాలా అంటే చాలా బాగుంది. నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత పీస్ఫుల్ మైండ్ వచ్చిందంటే నేను చెప్పలేను అనమాట. సో అంత బాగుంది. మీరు చూసి ఈ మొత్తం ఈ వరంగల్ జిల్లా కానీ, ఈ కాజీపేట కానీ,
ఈ తర్వాత ఈ 3 ఇక నెక్స్ట్ అక్కడ చుట్టుపక్కల విలేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ సాటర్డే సండే రోజుల్లో, తర్వాత వచ్చి క్రిస్మస్ రోజుల్లో వచ్చేసిన ఈ చర్చిని సందర్శిస్తూ ఉంటారు. ఇది నేనైతే నోటీస్ చేశాను, మీరు గమనించవచ్చు కూడా. ప్రేయర్ హాల్. సో ఇప్పుడు వచ్చేసి నేను చర్చికి వచ్చేసిన ఎడమ వైపున ఎలాంటి ఆర్కిటెక్చర్ చూసుకోండి ఎంత బాగుందో. సో మంచి గార్డెన్ ఉంది. మీరు ప్రేయర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. నేను ఇందాక ప్రేయర్ చేసాను, ఇక్కడ రెస్ట్ తీసుకున్నాను, మీరు చూసుకోండి. సో అమేజింగ్ వచ్చేసింది అనమాట. ఎప్పుడన్నా వస్తే దారిలో హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళే దారిలో వస్తే లెఫ్ట్ సైడ్ చర్చ్ ఉంది, చూసుకోండి, ప్రేయర్ చేసుకోండి వచ్చి ఎప్పుడైనా సరే. రైట్.